హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాబియా ఫర్ వీడియోస్. ఈ రోజు అయితే మీ అందరి కోసం హెల్తీ అయిన దోశ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. చాలా మంచిది హెల్త్కి, అలానే హార్ట్కి కూడా చాలా మంచిదండి. డెఫినెట్గా మీరందరూ కూడా ట్రై చేయండి. మన హెల్త్ గురించి మనమే పట్టించుకోవాలి, ఎవ్వరు పట్టించుకోరండి. ఎప్పుడు మన డైట్లో అనేది ఇలా రకరకాల దోశ మన ఇంట్లో ఉండే వాటితోని ఇలా రకరకాలుగా చేసుకొని మన హెల్త్ని అయితే మనం ఫిట్గా ఉండాలి కదా. ఇలా అయితే ట్రై చేయండి మీరు కూడా. ముందైతే నేను ఇక్కడ 1 కప్ మిల్లెట్స్ తీసుకున్నాను, అదే జొన్నలండి. అలానే దాంతోపాటు నేను ఇక్కడ 1 కప్ వరకు అయితే ఇక్కడ నేను మినపగుళ్ళు తీసుకుంటున్నాను, ఉరద్దాలండి. ఇక్కడ ఉరద్దాలు అయితే 1 కప్ తీసుకొని ఇవి రెండు కూడా ఇలానే నానబెట్టేసుకోవాలన్నమాట. మిల్లెట్స్ మనకి డయాబెటీస్ అలానే బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్న వాళ్ళకి, హార్ట్ డిసీజ్ ఏమైనా ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. ముందుగానే అన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి కదా. ఇక్కడ నేను చూడండి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఇక్కడ మెంతులు వేసుకున్నాను. దాంతోపాటు నేను ఒక 1/2 కప్ వరకు అయితే రైస్ యాడ్ చేసుకుంటున్నానండి. బియ్యం, స్టోర్ బియ్యం అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్టోర్ బియ్యం లేవు కాబట్టి మామూలు బియ్యమే యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా కొంచెం ఇలా మిక్స్ చేసేసుకొని ఒక 6-7 అవర్స్ వరకు అయితే నానబెట్టుకోవాలండి. ఎక్కువసేపే నానాలి. ఉరద్దాలు అనేది తొందరగానే నానిపోతుంది. కాకపోతే కొంచెం మిల్లెట్స్ అనేవి ఎక్కువసేపు నానితే మనకి పిండి అనేది బాగా సాఫ్ట్గా అనేది వస్తుంది. డెఫినెట్గా మన పెద్దవాళ్ళని మనమే పట్టించుకోవాలి కాబట్టి మనకి ఎవరికైనా మీ ఇంట్లో డయాబెటీస్ అలాంటి ప్రాబ్లమ్స్, హార్ట్ డిసీజ్ ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఈ దోశ అనేది వాళ్ళ డైట్లో అనేది ప్లాన్ చేయండి. చాలా మంచిదంటే హెల్త్కి అయితే. ఇక్కడ నేనైతే 7 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఇలా వాష్ చేసుకున్నాను. ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ అనేది మొత్తం కూడా ఈ బ్యాటర్ అనేది బాగా మెత్తగా ఉండాలి. ఇక్కడైతే నేను దానికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కొంచెం పిండిని స్టోర్ చేసుకోవాలంటే సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోవద్దు, తర్వాత అయితే ఉప్పుని చూసుకుని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కొంచెం వాటర్ వేసేసుకొని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం టైం పట్టిద్దండి గ్రైండ్ అవ్వటానికి. తొందరగా మనకి మిల్లెట్స్ అనేవి గ్రైండ్ అవ్వవు. కొంచెం టైం తీసుకొని అయినా సరే బాగా మెత్తగా వచ్చే విధంగా అయితే బ్యాటర్ని అయితే రెడీ చేసుకున్నానండి. నేను చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే. హెల్త్ అండి, ఫస్ట్ మనకి హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి మీ ఎప్పుడు రెగ్యులర్గానే ఒకే పిండి ఇలా నానబెట్టేసుకొని 2 సార్లు 3 సార్లు అలానే వేసుకొని తినకుండా కొంచెం ఫ్రెష్ పిండితోటి ఇలా రకరకాల దోశలు అయితే ఇంట్లో వాళ్ళకి పెట్టండి. మీరు కూడా తినండి, ఫిట్గా ఉండండి ఎప్పుడైనా సరే. ఇలా హెల్త్కి చాలా మంచిది. నేను చాలా చూశాను, ఫ్రిడ్జ్లో ఒక 3 డేస్ 2 డేస్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అదే బ్యాటర్ తింటూ ఉంటారు. అలా కాకుండా కొంచెం కొంచెం నానబెట్టుకొని పప్పులన్నీ కూడా ఇలా మంచి ఇలా హెల్తీగా ఉండే దోశ ఎంతసేపు రెడీ అయిపోతుందండి. జస్ట్ మనకి రాత్రి పడుకునే ముందు కొంచెం నానబెట్టేసుకొని మార్నింగ్ అయ్యేసరికి ఇలా దోశ వేసుకుంటే హెల్త్కి ఫ్రెష్గా ఉంటుంది పిండి కూడా. అలానే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. డెఫినెట్గా అయితే అందరూ ట్రై చేయండి. వీక్లీ ఒక 3 సార్లు 4 సార్లు అయితే కొంచెం మన ఇంట్లో ఉండే పప్పులతోటి కానీ జొన్న దోశ, రాగి దోశ అని చెప్పి అలానే ఉరద్ దోశ కానీ ఇలా డిఫరెంట్ దోశలను అయితే ట్రై చేస్తూ ఉండండి. పిల్లలు కూడా ఇప్పటి నుంచే పట్టించుకోవాలండి. చిన్నపిల్లలు ఉన్నా సరే వాళ్ళకి కూడా చాలా మంచిది. చెప్తున్నాను కదా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ మిల్లెట్స్, అలానే డయాబెటీస్ కానీ అన్నిటికీ మంచి ప్రోటీన్ అలానే ఫైబర్ ఉంటుందండి ఇందులో. మనకి ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ కదా హెల్త్కి. ఇలాంటి అన్నీ మనకి ఒక ప్యాక్లో దొరుకుతున్నాయి అంటే అసలు ఎంత మంచిదండి. జస్ట్ మన ఇంట్లో చాలా తక్కువ అండి. మిల్లెట్స్ అంటే ఏదో పెద్ద రేట్ ఎక్కువేం కాదు. మనకి ఇక్కడ బయట అయినా సరే మనకి సూపర్ మార్కెట్స్లో కానీ అలానే కిరాణా షాపుల్లో వాటిలో కానీ ఈజీగానే దొరుకుతాయి. తెచ్చేసుకోండి. ఇలా అయితే మీరు దోశ అనేది రెడీ చేసుకోండి, ఎంజాయ్ చేసేయండి. చాలా క్రిస్పీగా ఈజీగా వచ్చేస్తుంది. మనకి ఏదో అతుక్కోవటం అలా ఏం కాదు. చూపిస్తున్నాను కదండి, చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో, ఎంతో క్రిస్పీగా. ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోస్ అనేవి షేర్ చేస్తుండండి. మీ సపోర్ట్ చాలా అవసరం. అస్సలు సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇలానే మంచి వీడియోస్ అలానే హెల్త్ టిప్స్ కూడా అప్పుడప్పుడు మీతో ఇస్తుంది. నాకు తెలిసిన టిప్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ.